ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలందరినీ ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదినము ఈ విధమైన మన విశ్వాస, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలను, జీవితాన్ని బలపరచగలిగిన, పెంపొందింప చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులకు అందించబడులాగున ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ప్రతిదినము మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ఈ మాటను బట్టి మానవ జీవితం పట్ల దేవుని సంకల్పము, ఈ సర్వ సృష్టిలోని మానవాళి ఎడల దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచింప చేయుచున్నటువంటి మాటలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొదటిగా, నమ్మకమైనటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి దీవెనలు దొరుకుతాయి, ధనవంతులు కావాలని ఆతృత పడేటటువంటి వ్యక్తులు ఎలాంటి శిక్షలను అనుభవిస్తారు అనే విషయాలను ఇక్కడ బయలుపరచబడుట మనము గమనించాల్సిన అవసరం ఉంది. స్నేహితులారా, ఈరోజు మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థానమును పోషిస్తున్నది ఏమిటి అంటే నమ్మకత్వము. దీని వలన అనేక కుటుంబాలు, అనేక జీవితాలు, మానవ సంబంధాలు అనేటివి ఒక ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో ఎదుగుతూ, అభివృద్ధి చెందుతూ, క్షేమమును, సంక్షేమమును అనుభవిస్తూ ఎదుగుతున్నటువంటి విధానాలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నమ్మకము అనేటటువంటిది అది ఒక భర్త భార్యల మీద, భార్య భర్తల మీద, వ్యవస్థలు వ్యక్తుల మీద, వ్యక్తులు వ్యవస్థల మీద నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీద నమ్మకము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి ప్రాముఖ్యమైన నమ్మకమైనటువంటి జీవిత విధానము, కార్యములు అన్నీ కూడా ఈరోజు ఒక ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళ్ళడము ఎంతో విచారకరం. ఎందుకంటే ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మితే ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు నమ్మక ద్రోహం చేస్తారో తెలియదు, ఎవరు ఏ విధంగా మోసగిస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నమ్మకమైనటువంటి వానికి అది ఎన్నటికైనా మేలు, దీవెన, ఆశీర్వాదకరం అని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు మొదలుకొని అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థల వరకు నమ్మక ద్రోహము చేయబడుతూ అపనమ్మకము ఏలుచున్నటువంటి ఈ పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులు ఎంత ప్రమాదకరమైనవి అనేది మనందరికీ ఆలోచింప చేస్తున్నటువంటి విధానము. ఈరోజు నాకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అండి అంటే అతడు ఎప్పుడు నమ్మక ద్రోహం చేస్తాడో తెలియదు. నేను నా భర్తను నమ్ముతున్నాను, నా భార్యను నమ్ముతున్నాను అని చెబుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడో తన జీవితాల్లో విచారమును, బాధను అనుభవిస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులకు ఏంటి కారణము అనే ఆలోచనలు చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్రపడుతున్నటువంటి, తొందరపడుచున్నటువంటి ఆ స్థితి, ఎందుకొరకు తొందరపడుతున్నాడు, ఎందుకొరకు అతడు ఆత్రపడుతున్నాడు అంటే ధనవంతుడు కావడానికి, గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి, నేనేదో గొప్పగా చూపించుకోవడానికి అని ఆత్రపడుతూ, ధనం కొరకు ఆశపడుతూ శిక్షలకు లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి, చాలామంది
తొందరగా నేను ధనవంతుని అయిపోవాలని ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎన్నో అన్యాయాలకు పాల్పడుతూ ఉంటున్నారు, ఎంతోమందిని మోసం నమ్మక ద్రోహం చేస్తూ ఉంటున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎన్ని జీవితాలను, ఎంతమంది విలువలను ఈరోజు పణంగా పెడుతున్నారండి. మనం ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చూడవచ్చు. మనము ఎంతమంది పరువు ప్రతిష్టతలను దెబ్బతీస్తూ ఏదో డబ్బు కొరకు ఆశపడి ఇలాంటి కార్యములు నిర్వర్తిస్తున్న వారు ఎందరో లేకపోలేరండి. ఇలాంటి అలవాట్లకు అలవాటు పడినటువంటి మన జీవితాల్లో ధనము కొరకు ఆశపడుతూ నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి మన బ్రతుకులలో ఈరోజు వాగ్దానం ఒక ఆలోచన మన ముందుంచుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథము సెలవిస్తున్నటువంటి లేదా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నమ్మకమైనటువంటి వానికి దీవెనలు అనేటివి మెండుగా వస్తాయి. నీవు ధనవంతుడవు కాకపోతుండవచ్చు, నువ్వు అందగాడివి కాకపోతుండవచ్చు, నువ్వు గొప్పగా ఎదగలేకపోతుండవచ్చు, కానీ నీ నమ్మకాన్ని నీవు వమ్ము చేసుకోకుండా, నమ్మక ద్రోహిగా మిగలకుండా, నీవు ఒక మోసకారిగా ఉండకుండా బ్రతకడం నేర్చుకుంటే ఎన్నటికైనా నీవు ధనవంతుడవే. ఎందుకంటే నీ నమ్మకం అనేది కూడా ఒక ధనముతో, అది తరిగిపోని ధనముతో పోల్చబడుతుంది. నీకు డబ్బు వస్తుండొచ్చు, వెళ్ళిపోతూ ఉండవచ్చు, నీకు నాకు మనందరికీ ఆస్తులు వస్తుండొచ్చు, వెళ్ళిపోతూ ఉండవచ్చు, కానీ మన మీద ఉన్నటువంటి నమ్మకము ఒక్కరోజు కోల్పోతే జీవిత కాలం అంతా దాన్ని మనం కట్టుకోలేము. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆస్తి. దీనిని వదిలేసి డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు, ఎన్ని మోసపూరితమైనటువంటి కాగితాలు, ఎన్ని డాక్యుమెంట్లు సృష్టించి ఎంత ధనము కొరకు మనం ఆత్రపడుతున్నామో అంత తొందరగానే శిక్షలకు లోనవుతున్నటువంటి వారముగా అయిపోతున్నాము అని గమనించలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి నమ్మకము అనేది చాలా విలువైనది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇదిగో ధనవంతురం కావాలని ఆత్రపడము అంత మంచిది కాదు. ఎందుకంటే ఎట్లా ఎదుగుతున్నావో అట్లా ఒదిగి ఉండడం నేర్చుకో. నిజాయితీగా సంపాదించు, న్యాయంగా సంపాదించు, ఉన్నంతలో తృప్తిగా ఉండడం నేర్చుకో. అనవసరమైనటువంటి వాటి గురించి మనము ధనవంతులం కావాలి అనుకుంటే ఏదో ఒకరోజు ఏదో ఒక రకంగా మనం శిక్షను అనుభవించక తప్పదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, ఉదయకాల సమయంలో మనందరం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుతున్నటువంటి మనందరం గమనించాల్సినటువంటి సత్యము ఏమిటి అనగా, మనం దేనిని కోల్పోట కొరకు, దేన్ని కోల్పోతూ మన విలువలను తగ్గించుకుంటున్నాం, మన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నాం, ఇతరుల పట్ల అసూయ ద్వేషములతో, పగ ప్రతీకారాలతో నింపబడుతూ ఉంటున్నాం. ధనము కొరక లేదా నమ్మకము కొరక? నమ్మకము ఉన్నటువంటి జీవితం ఎప్పుడైనా బాగుపడుతుంది. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి మాట ఏంటంటే, మనం దేని కొరకు ఆశపడి శిక్షలను, శ్రమలను, బాధలను, దుఃఖమును, నెమ్మదిని, మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తున్నామేమో గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మరొకసారి నమ్మకమైనటువంటి వారిగా జీవిస్తూ దీవెనలకు, ఆశీర్వాదాలకు కారకులుగా జీవిస్తూ ఉంటున్నామా? ధనవంతులు కావడానికి నమ్మక ద్రోహము చేస్తూ, ఆత్రపడుతూ, శిక్షలకు, దుఃఖానికి, బలహీనతలకు, ఇదిగో ఇరుగు పొరుగు వారి యొక్క నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నామా? మనల్ని మనం పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము నమ్మకాన్ని ఎక్కడ అమ్మేస్తూ ఉంటున్నాం, దేని కొరకు అమ్మేస్తూ ఉంటున్నాం, మేము ఎందుకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోతూ ఉంటున్నాం, మా కుటుంబంలో, ఈ సమాజంలో, మేము చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాలలో నమ్మక ద్రోహులుగా ఎందుకు ముద్రించబడుతున్నాము అంటే, ఇదిగో ధనవంతులు కావాలనేటటువంటి ధనాశ మమ్మల్ని, మా జీవితాలను, మా కుటుంబాలను, మా విలువలను, మా సంబంధాలను సర్వనాశనము చేస్తూ ఉంటుంది. అది మాకు శిక్షగా, గుదిబండగా మిగిలిపోతుంది అనే సత్యాన్ని మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
ఆత్రపడి తొందరపడి ధనవంతులము కావాలని కాదు, కానీ నమ్మక ద్రోహము లేనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా మేము ధనవంతులము కావాలి అనేది నీ చిత్తము, నీ ప్రణాళిక అయి ఉంది అని బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్యముల చేత అయ్యా దేవా ప్రభువాని కన్నీరు విడుస్తూ దుఃఖిస్తున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి యొక్క బాధలను, కన్నీళ్లను, దుఃఖములను, అనారోగ్యములను తీసివేసి మంచి ఆయురారోగ్యములను, ఆశీర్వాదములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఉద్యోగరీత్యా బయలుదేరుచున్నటువంటి బిడ్డల ప్రయాణంలో మీ తోడు, మీ ప్రసన్నత ఉంచండి. వ్యవసాయదారుల యొక్క పొలం పనులను మీరు దీవించండి. ఆయా వృత్తి పనులు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగ స్థలాలను, ఉద్యోగ జీవితాలను మీ దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి ఈ దిన దీవెనలతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.